కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. కాపులపాలెం పంచాయతీ గ్రామమునందు ఎక్సైజ్ శాఖ వారి ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది ఒక బైకును తనిఖీ చేస్తుండగా ఇంతలో మరొక బైకు చెక్పోస్టును దాటుకుని వెళ్లడాన్ని గమనించిన సిబ్బంది ఆ బైక్ను వెంబడించగా భయంతో ముందు వెళుతున్న లారీను ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టిన ప్రమాదంలో గురజానపల్లి అడవిపూడి గ్రామానికి చెందిన కోట శ్రీరామ్ 21 సంవత్సరాలు మార్గం మధ్యలో మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలు పాలు కాగా వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ మోనిక, ఎక్స్చేంజ్ ఏ స్వామి, పోలీసులు సర్పవరం సిఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ రెడ్డి సమగ్ర విచారణ చేసి వివరాలు తెలియపరుస్తామన్నారు. పెంచుకుని కంట్రోల్ చేసి మీ అందరికీ తెలుసు. ఎంత కంట్రోల్ ఉంటే నాకు తెలిసాడు. మందుకని ఒకవేళ నేను తాగిన నన్ను తిడతాడు. ఇప్పుడు కానీ ఒకసారి పాడిసుకుంటాడు. అయినా సరే అని ఏదో కుర్రలేదు విజయవాడ నుంచి వచ్చి కుర్రలేదు ఫోటోలు తీసుకుంటానే వెళ్ళారు. తీరా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నా ఒక్కరి కొడుకే కాదు చాలా మందికి జరుగుతుంది. అలాగే షేర్ చేసి పట్టుకోవడం చంపేయడం ఏం న్యాయం జరిగింది సార్? మాకు తండ్రి న్యాయం జరగలేదు. 2025న శంకరపాలెం చెక్ పోస్ట్కి 1 కిలోమీటర్ దూరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో కోట శ్రీరామ్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతున్నాడు కాకినాడలో. అతను లారీ కింద పడిపోయి అయితే వాళ్ళు మొత్తం 4 స్టూడెంట్స్, 4 కూడా JNTU ఐడియల్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నారు. వాళ్ళు శ్రీరామ్ అతను. ఈ ఇన్సిడెంట్ ఇక్కడ మా చెక్ పోస్ట్ దగ్గర మా మెన్ వాళ్ళని చెక్ చేస్తున్నారు అనే దాంట్లో 2 విద్యార్థులు ఇక్కడ ఆపారు. వాళ్ళ దగ్గర ఏమీ దొరకలేదు. రొటీన్ పార్ట్ ఆఫ్ జాబ్. ఈ 2 ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ పోలీసులు ఆపారు రా మమ్మల్ని. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి కిలోమీటర్ వెళ్ళిపోయారు. అక్కడికే వాళ్ళు ప్యానిక్ అయ్యారు, అంటే భయపడ్డారు. భయపడి ఈ భయపడటంలో ముందు వెళ్ళే లారీని క్రాస్ చేయాలి, అంటే ఓవర్టేక్ చేయాలనే ఆదుర్దాలో వెనకున్న ఆ అబ్బాయి పేరు అతను దూకేశాడు. చిన్న బ్యాగ్ ఉంటే తీసుకొని ఆ దూకిన అదుపుకి ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్ తప్పింది. ఇతను లారీ కింద పడ్డాడు. శ్రీరాముని జీజీహెచ్కి కాకినాడ తీసుకెళ్తున్న క్రమంలో అతను అక్కడ పడ్డాడు. ఈ అబ్బాయి సేఫ్గా ఉన్నాడు. మిగిలిన 3 కూడా. ఈ ఇన్సిడెంట్లో ఒక ఇన్ఫార్మర్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఇన్ఫార్మర్ ఎంపడబడ్డాడని చెప్పారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక కానిస్టేబుల్ దీనికి కారణం అని చెప్పి పబ్లిక్ అంతా ఇప్పుడు దాకా చూశారు. అతన్ని సస్పెండ్ చేస్తున్నాం. ఈ ఇన్ఫార్మర్ని ఎవరో కూడా గుర్తించి అతని మీద కూడా కేసు నమోదు చేస్తున్నాం.